అంగన్వాడీ టీచర్లకు సంబంధించిన సెంటర్లలో దాదాపు 58,000 పైచిలుకున్నటువంటి సూపర్వైజర్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఆయాలకు కావచ్చు, ఆ సిబ్బందికి అంతా కూడా 5G నెట్వర్క్ తోటి స్మార్ట్ ఫోన్లు ఇచ్చి అక్కడ బిడ్డలకు సంబంధించినటువంటి యొక్క నాణ్యమైనటువంటి పని, నాణ్యతతో కూడినటువంటి పని జరిపించేటువంటి పరిస్థితి కల్పించింది కూటమి ప్రభుత్వం. ఈ రోజు మినీ అంగన్వాడీలు 5,000 మందికి దాదాపుగా అంగన్వాడీలుగా చేసేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం చర్య తీసుకోబోతోంది. చరిత్రలో లేని విధంగా అంగన్వాడీలకు ఎక్కడైనా కానీ పెంచినారంటే జీతాలని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది తప్ప ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. పోయిన బడ్జెట్ లోనే 20-25 బడ్జెట్ లో అంగన్వాడీలకు సంబంధించి గ్రాట్యుటీకి 20 కోట్లు కేటాయించి ఆ గ్రాట్యుటీని కూడా ఏదైతే చరిత్రలో లేని విధంగా గ్రాట్యుటీ ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నా. మరి అది కాకుండా ఈ రోజు మీరు చూస్తే దాదాపుగా అంగన్వాడీ సెంటర్లలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీవీలు కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, అదే రకంగా ఉన్నటువంటి ఆర్ఓ ప్లాంట్ కావచ్చు, ఆ కార్యక్రమాలన్నింటి కూడా నాణ్యతతో కూడినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొనసాగించి ఈ రోజు అద్భుతంగా అంగన్వాడీ సెంటర్లను తీర్చిదిద్దే విధంగా ముందుకు పోవడం జరిగింది. మరి ఈ రోజు డిమాండ్ ఏదైతే వారు చెప్తున్నారు వేతనాలకు సంబంధించి, ఆ వేతనాలను కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా దాన్ని పరిష్కరించే దమ్ము, ధైర్యము, అదే రకంగా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి శక్తి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుందని చెప్పి తెలియజేస్తున్నా. ఈ రోజు అంగన్వాడీలకు సంబంధించి ఏదైతే టీచర్లు కానీ, ఆయాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లు కానీ మీ వేతనాల డిమాండ్ ఉందో త్వరితగతిన, అది కూడా సత్వరమే, దానికి కూడా పరిష్కారం చూపించి నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన అనేక కార్యక్రమాలు అత్యంత ముఖ్యమైనది మీకు గుర్తు చేస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆయాలు కావచ్చు, మిగతా గత ప్రభుత్వంలో నెలకు మొదటి తేదీ జీతం వచ్చే పరిస్థితే లేదు. ఈ రోజు సక్రమంగా వస్తుంది లేదా తల్లి?